ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక వీడియో అయితే చూపిస్తాను. మొత్తం క్లియర్‌గా అయితే ఏం చూపించను గానీ చూడండి. ఈ వీడియో టైప్‌లో అంటే స్టార్టింగ్‌లో మన నేమ్ తోటి ఒక టెక్స్ట్‌లో ఫోటో వచ్చేలాగా, ఇంకోటి తర్వాత షేక్ ఎఫెక్ట్ వచ్చేలాగా చెప్పమని అన్నారు. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఉంటది. ఒకసారి డెమో చూద్దాం. ఇది చాలా ఈజీగా ఉంటది. వీడియో అయితే చూశారు కదా! నేను మీకైతే షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అంటే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. అందులో మీరు స్టార్టింగ్‌లో ఒక నేమ్ పెట్టుకుంటే మీ వీడియో రెడీ అయిపోతది అంతే. ఓకే. ఎక్కువ కష్టం అయితే ఏముండదు ఇందులో. అందుకోసం నేను మొత్తం 90% చేసిన. ఆ 10% ఏందంటే ఆ నేమ్ గురించి చెప్తానిప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే. ఇక్కడ నేమ్ అయితే ఏమి అటాచ్‌మెంట్ చేయలేదు. ఇప్పుడు అటాచ్‌మెంట్ చేద్దాం మనం. ఓకేనా? కింద ప్లస్ ఐకాన్ తీసుకుంటున్నా. టెక్స్ట్‌లోకెళ్ళి ఎగ్జాంపుల్‌గా నేను ఒక లెటర్ ప్రియా అనే నేమ్ పెట్టాలని అనుకుంటున్నా. ఈ ప్రియా అనే నేమ్‌లో 5 లెటర్ వస్తది. ఒకవేళ మీకు 6 లెటర్, 7 లెటర్ ఉన్నా నో ప్రాబ్లమ్. ఓకే. పి తీసుకున్నా. దాని తర్వాత ఒక టెక్స్ట్ అయితే ఒక ఫాంట్ అయితే తీసుకున్నా. ఈ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వేరే ఫాంట్ పెట్టినా నో ప్రాబ్లమ్. నాకు నిజంగా చెప్పాలంటే ఈ ఫాంటే అస్సలు నచ్చలేదు. కానీ మన సబ్స్క్రైబర్ పెట్టిన దాంట్లో ఇదే ఫాంట్ ఉండే కాబట్టి ఇదే ఫాంట్ తీసుకున్నా. ఓకేనా? ఇలాగైతే పెట్టుకున్నాను. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో తీసుకుందాం. సంథింగ్ ఈ ఫోటో తీసుకుంటున్నా. దీని కింద అంటే టెక్స్ట్ కింద తీసుకొని ఈ అంటే షేప్ అంటే 4 సెకండ్ 19 మిల్లీ సెకండ్ వరకు టెక్స్ట్ తీసుకోండి. దీన్ని ఇక్కడైతే పెడుతున్నాను. కొంచెం సైజ్ తక్కువ చేసి ఆ టెక్స్ట్ దాంతోపాటు ఆ ఫోటో 2 సెలెక్ట్ చేసి పైన ఇక్కడ మనకు డిలీట్ పక్కన 3 ఆప్షన్ కనిపిస్తది కదా! సెంటర్ తీసుకోండి. మనకైతే టెక్స్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ బార్డర్ అండ్ షాడోలోకెళ్ళి బార్డర్ అయితే ఎనేబుల్ చేసుకోండి. బార్డర్ అయితే ఒక 10, 11, 12 లేకపోతే 9 ఆ మధ్యలో పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా 11 పెట్టాను. ఇప్పుడు ఆ ఫోటోని కొంచెం సరి చేసుకుంటా. సెట్ అయింది. ఓకే. ఫస్ట్ టెక్స్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్నే డూప్లికేట్ చేసి ఇక్కడ నుంచి కొంచెం కట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి దీన్ని చేంజ్ చేస్తున్నా. ఓకే. అంటే గ్రూప్‌లో ఓపెన్ చేసి ఈ పీని రిమూవ్ చేసి పెడదాం. ఓకే. దాని తర్వాత ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి రీప్లేస్ పెట్టుకుందాం. వేరే ఫోటో. ఇలా బ్యాక్ వస్తున్నా. ఓకే. పీ వచ్చింది, వచ్చింది. ఈ ఆర్‌ని ఈ సైడ్ జరుపుకుంటున్నా. డూప్లికేట్ చేస్తున్నా. ఈ సైడ్ జరుపుకుంటున్నా. ఇక్కడ ఐ పెడదాం. ఇప్పుడు మీ నేమ్‌లో ఏవైతే లెటర్స్ ఉంటదో ఆ లెటర్‌ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫోటో కూడా చేంజ్ చేస్తా. ఇది పెడదాం. రైట్. బ్యాక్ వస్తున్నా. ఇలా. దాని తర్వాత ఇక్కడ వై పెడుతున్నాను. ఇందులో కూడా ఫోటో చేంజ్ చేసుకోండి. నేనైతే ఏం చేంజ్ చేస్తలేను. మీరు చేంజ్ చేసుకోండి. లాస్ట్ ఏ వస్తది. ఇక్కడ నేను ఈ 5 లెటర్ ఉన్నాయి కాబట్టి ఓకే. స్పేస్ అనేది బాగా వచ్చింది. మీ లెటర్ ఎక్కువ ఉంటే కొంచెం స్పేస్ అనేది దగ్గర తీసుకోండి. స్పేస్ అంటే ఫస్ట్ టెక్స్ట్ నుంచి సెకండ్ టెక్స్ట్ వరకు కొంచెం లెటర్ అనేది కొంచెం బాగా తీసుకోండి స్పేస్ అనేది. ఓకే. ఇలా సెట్ చేసుకున్నా. ఇది కూడా బాగా సెట్ అయింది. అంతే. మీవి ఇక్కడ స్టార్టింగ్‌లో అయితే అయిపోయింది. దాని తర్వాత ఫోటో కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి 1 బై 1 అయితే చేంజ్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతది. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మెయిన్ చెప్పడమే మర్చిపోయాను. షాడో యాడ్ చేసుకోండి టెక్స్ట్‌కి. బార్డర్ అండ్ షాడోలోకెళ్ళి షాడో ఎనేబుల్ చేసి షాడో మీరు నచ్చిన కలర్ పెట్టుకోండి. నేను వైట్ కలర్ పెడుతున్నా అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. జై హింద్.